సారంగ దర్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజర్ టాక్స్ రివ్యూ ఆన్ సారంగ దర్యా. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, మూవీ అంతా కూడాను ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ కామెడీ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. ఇక మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది అండ్ ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల సొసైటీలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అబోవ్ యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్, డెఫినెట్గా అందరూ చూడొచ్చు. 2 hours 16 minutes అన్ టైంతో ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ అయితే రాదు. మూవీలో సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. మూవీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం సెంటిమెంట్ లేకుండా అక్కడక్కడ కామెడీ టచ్తో చాలా బాగుంటుంది మూవీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఎమోషన్ సీన్సే కాకుండా అక్కడక్కడ కామెడీ టచ్తో మూవీ చాలా బాగుంటుంది. మెయిన్గా మూవీలో బీజిఎం, సెంటిమెంటల్ సీన్స్ వచ్చినప్పుడు మూవీలో బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. ఆ బీజిఎం వల్ల ఆ సీన్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సాంగ్స్ ఉంటాయి మూవీలో, సాంగ్స్ కూడా మరి తీసి పడేసేంత సాంగ్స్. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. 2 hours 60 minutes మూవీలో సెకండ్ హాఫ్ నుంచి కొన్ని చోట్ల మాత్రం ల్యాగ్ ఉంటుంది. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మూవీలో కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీలో పడి నవ్వేంత సీన్స్ లేకపోయినప్పటికీ అక్కడక్కడ కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, మరీ కమర్షియల్ ఫిల్మ్ అయితే కాదు, రెగ్యులర్ ప్లాట్ మీద బేస్ అయి ఉన్న ఫిల్మే. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, రొటీన్ స్టోరీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మూవీ చూసేటప్పుడు. సెంటిమెంట్ సీన్స్ అంటే అన్ని సినిమాలో ఉండే సీన్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మూవీ అంతా అయిపోయాక ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ తో అక్కడక్కడ కామెడీ టచ్ చేస్తూ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం ఉండదు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.5. మూవీ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. ఒక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.